రికార్డింగ్ నెంబర్ 193 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. 548 పద్యం నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. పరమాత్మ నారాయణుడు దర్శనమిచ్చాడు మన పృథు చక్రవర్తికి. ఇంద్రుణ్ణి తీసుకొని వచ్చాడు, ఇంద్రుణ్ణి క్షమించాడు. పృథు చక్రవర్తి క్షమించటం కోసమే నేను తీసుకొచ్చాను అతన్ని అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాడు. సాక్షాత్తు నారాయణుణ్ణే చూడగానే హృదయం అంతా ఆనందంతో నిండిపోయి మాట రాకుండా అయిపోయింది. మనస్సులోనే ఆ నారాయణుణ్ణి కౌగిలించుకున్నట్టుగా భావించుకున్నాడు అన్నమాట. అంటే నారాయణ స్మరణ తప్ప వేరే ఏది లేని స్థితి ఎవరికొచ్చినా అది నారాయణుణ్ణి కౌగిలించుకోవటమే అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నాడు, ఆ పరమాత్మని చూసిన ఆనందంలో ఎంతో ఆనందపడిపోయి నమస్కరించిన వాడిని చూసి పరమాత్మ ఏదన్నా వరం కోరుకోమని అడిగాడు. దానికి ఇలా అన్నాడన్నమాట మన పృథు చక్రవర్తి, ఈశ్వరా వరం ఇస్తానంటున్నావా? నువ్వు దేహం మీద అభిమానం ఉన్న వాళ్ళకే కదా ఏదైనా వరాలు కావాల్సింది, నాకు అటువంటిది లేని స్థితి నువ్వే ఇచ్చావు. నాకు వరం ఏం అక్కర్లేదు. సుఖాల మీద ఆసక్తి ఉన్న జీవులకు కూడా ఆ సుఖాలు నీ వరం వల్లనే వస్తున్నాయి, ఎవరి స్వంతము కాదవి. ఎన్నో అనుభవిస్తూ ఉన్నాను నేను, అవన్నీ నీ వరాలే కదా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. విడిగా నేను లోభపడి నేనేం అడగక్కర్లేదు. మనుషులు మేమే సాధించుకున్నాము ఇవన్నీ అని అనేకం అనుకోవచ్చు, కానీ అవన్నీ నీ వరాలే కదా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంతేకాదు సత్కీర్తి అనే పేరుతో పొగడ్తలు కూడా నాకు అక్కర్లేదు. నీ పాద పద్మముల యందు తేనెలాగా అది వాళ్ళ మాటల వల్ల కలిగిన ఆనందం తప్ప, తీపి తప్ప నా గొప్పతనం కాదు. ఎందుకంటే ఏ గుణాలు నాకేమీ లేవు, అన్ని గుణాలు నీవే కదా. అన్ని గుణాలు నీవైనప్పుడు నేను ఏవో కొన్ని గుణాలు ఉన్నట్టుగా ఎవరో అనుకోవటం, వాళ్ళు నన్ను పొగట్టం, అవి నేను ఆనందించటం అనే ప్రసక్తే లేదు అని చెప్పి చక్కగా చెబుతూ ఉన్నాడు అన్నమాట. అంతేకాదు లోకంలో ఒకడినొకడు పొగడుకుంటారు, పొగడుకున్నా కూడా అది నీ గుణాలని పొగడటమేనని వాళ్ళకి తెలియదు. పొగడత విన్నప్పుడు అది తమదే అనుకొని సంతోషపడతారు మూర్ఖులు. కానీ దైవ సంబంధమైనటువంటి సంతోషం ఎవ్వరికి కలగదు. అవన్నీ నీ గుణాలే, నారాయణుడి గుణాలే అని తెలిసినప్పుడు ఉండేటటువంటి ఆనందం పొగడ్త విన్నప్పుడు కలుగదు నాకు. మహాత్ములైన వాళ్ళ మాటల నుంచి నీ చరణ కమలములలో ఉండే తేనెలాంటి నీ కీర్తి నాకు వినపడాలి, కానీ అది విన్నప్పుడు నాకు సంతోషం అవుతుంది, కానీ మోక్షం ఇచ్చినా కూడా నాకు సంతోషం రాదు. మోక్షము అనే పదానికి అర్థం తెలియకుండా ఎంతమందో అడుగుతూ ఉంటారు అంటున్నాడు. మోక్షానికి మోక్షం అక్కర్లేదనే మాట పృథు చక్రవర్తి కోరటం అనేది అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. దేవుడి గుణగణాలు తెలుసుకొని ఆ మాధుర్యాన్ని అనుభవించడం చేతైతే మోక్షము అని పండితులు పెట్టిన పేరు మనకి దొక్కకపోయినా కూడా పర్వాలేదు అంటున్నారు. పద్మలోచన నిర్మలమైన నీ ఘన యశం విన్నాను, నీ గొప్పతనాన్నంతా విని ఆనందించటం కోసం నాకు 10,000 చెవులివు, ఇంకా ఇంకా వినాలి నీ గొప్పతనాన్ని, అదే నాకు కావాలి, ఇంకేం అక్కర్లేదు. యశము అంటే అంతర్యామిత్వము అని భగవంతుడు అందరి జీవుల లోపల మనస్సులలోనూ ప్రకాశించటాన్నే ఘనత్వము నిండటము అంటూ ఉన్నాడు ఆయన. అందరిలో అంతర్యామిత్వంగా ఉన్నవాడు పరమాత్మే కాబట్టి దేవుడి పేరే మహాయశస్సు అని వేదాలు చెప్తూ ఉన్నాయి. దానిని వినటానికి 10,000 చెవులు ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. ఈ మహాత్ముల వాక్కులు ఎట్లాంటివంటే నీ పాద పద్మాల్లో ఉన్న అమృతంలాగా ఉంటాయి అవి. అటువంటి కణముల నుంచి వచ్చిన గాలి వల్ల మదించిపోతారు వినేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిన్నే మర్చిపోతున్నారు, నీ గొప్పతనం చూసి నిన్ను మర్చిపోయి తత్వం మీద పడి తత్వాన్ని అన్వేషించుకుంటూ ఉన్నారు. నిన్ను మరచి యోగాభ్యాసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకు మళ్ళీ తత్వాన్ని గుర్తు చేయటం కోసం మళ్ళీ మహనీయుల వాక్కులలోనే నీ శక్తి నిలబడి వాళ్ళందరికీ మంచి స్మరణ కలిగించమని నేను నిన్ను వరం కోరుతున్నాను. అందరూ కూడా దారి తప్పకుండా ఆ మహనీయుల వాక్కుల నుంచి వాళ్ళు దారి తప్పకుండా నీ స్మరణ కలిగి ఉండాలి అందరికీ. ఆ నీ స్మరణని అందరికీ ఇవ్వు అని అడుగుతున్నాడు.
చాలా ఆశ్చర్యకరంగా తన కోసం ఏమీ అడగటం లేదు ఆయన. ఆ భక్తులందరూ పొరపాటు పడతారేమో వాళ్ళకు కూడా నువ్వు సహాయం చేయమని పరిపూర్ణమైనటువంటి విషయం వైపు మనస్సు మేలుకోవాలందరికీ అటువంటి సామర్థ్యాన్ని నీ నువ్వు వాళ్ళకి ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు. దేవుడి అనుగ్రహమే గాని పలికే వాళ్ళ సామర్థ్యం కాదది, వినేవాళ్ల తెలివి కూడా కాదు. అట్లాంటి అనుగ్రహాన్ని ఎరగని వాళ్ళ యందు దయ చూపమని అడుగుతూ ఉన్నాను. నీ అనుగ్రహం తెలియని వాళ్ళకి తెలియజేయమని నేను అడుగుతూ ఉన్నాను అంటున్నాడు పాపం. లోకాల శుభమే నీ కీర్తి వైభవము. లక్ష్మీదేవికి సద్గుణాలన్నిటినీ మూట కట్టుకోవటమే ఆవిడ కోరిక. ఆవిడ నిన్ను వరించిందంటే ఆశ్చర్యమే ఉంది. లోకంలో ఉన్న మంచి గుణాలన్నీ నీవే కదా. కాబట్టి లోకమంగళము అనే నీ కీర్తిని కోరి ముచ్చటపడి ఆవిడ నిన్ను వరించింది. అట్లాంటి నీ కీర్తి సజ్జనుల యందు మాకు కనపడుతూ ఉన్నది. అట్లాంటి సజ్జన సాంగత్యం గనక కలిగిందంటే అందరికీ సద్గుణాలు వస్తాయి. సజ్జన సాంగత్యాన్ని లెక్క చేయని వాడు చాలా బాధలు పడతాడు, రాక్షస స్వభావాన్ని తెచ్చుకుంటాడు. దాన్ని పోగొట్టుకోవాలన్నా మళ్ళీ మంచి వాళ్ళ మాటలే కావాలి. ఇట్లాగే లక్ష్మీదేవి ఎంతమందో సద్గుణాల రూపంలో నిన్ను వరించింది, నిన్నొక్కడనే వరించింది. ఎంతమంది సద్గుణవంతులున్నా నిన్నే వరించింది. ఎందుకంటే అన్ని గుణాలు నీవని ఆవిడకి తెలుసు. నేను కూడా లక్ష్మీదేవి లాగానే సజ్జనులలోని మంచి వాళ్లలో మంచి గుణాలన్నీ నీవేనని తెలుసుకునేటట్టుగా నన్ను అనుగ్రహించు. నేను లక్ష్మీదేవి కూడా నీకు సేవ చేసుకుంటూ ఉన్నాము. కానీ మా ఇద్దరికి గొడవ రాకుండా నువ్వే చేయాలి. ఎందుకంటే నీకు సేవ చేసే విషయంలో మేమిద్దరం పోటీపడి గొడవ పడతామేమో అని నాకు భయంగా ఉంది. అది లేకుండా నువ్వే చెయ్యాలి. మాకు కాదు, మేమిద్దరం పోటీపడి గొడవలు పడితే నీకు ముచ్చటగా ఉంటుందా, అదైనా ఓకే నాకు అంటున్నాడు. లోకమాత అయిన లక్ష్మీదేవి సముద్రుడి కూతురు. ఆవిడ నిరంతరం నిర్మల మార్గంలో నీ పాదసేవ చేస్తూ ఉన్నది కదా. ఆవిడ దీనురాలు కాదు అని చెప్పి నువ్వు ఆవిడని అనుగ్రహించటం మానేయక ఆవిడ దీనురాలు కాకపోయినా నీ భక్తురాలు కాబట్టి దీనురాలు కాదు. కాబట్టి ఆవిడ్ని నువ్వు ఎప్పుడూ కూడా అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి చెబుతున్నాడు. సత్పురుషులు మాయాగుణ సముదాయాన్ని తిరస్కరించే వాడినిగా నిన్ను భజిస్తారు, మాయ లేనివాడిగా నిన్ను భజన చేస్తారు. ఒకళ్ళకొకళ్ళు కనిపించే ఓ రూపాలు, మనుషులు పేర్లు, చుట్టరికాలు ఇవన్నీ కూడా మాయే కదా. అందువల్ల వాటిని తొలగించటానికి వానిలో ఉన్న అంతర్యామిగా ఉన్న నిన్ను చూడటం ఒక్కటే మార్గం. అట్లా చూసి జీవించే వాళ్ళే సజ్జనులు. ఆ సజ్జనులందరూ మంచి వాళ్ళందరూ కూడా నీ పాదాలను స్మరించటం వల్లనే మంచివాళ్ళు అయ్యారు. జీవనోపాధి చేసేటప్పుడు కూడా అంటే వాళ్ళు కష్టపడతారు జీవితాన్ని నెట్టుకోవడానికి. అప్పుడు కూడా అన్ని పనులు నీ పనులే అన్నట్టుగా చేస్తారు, అంతటా నువ్వే ఉన్నావు అన్నట్టుగా చేస్తారు. కాబట్టి వాళ్ళకి గెలుపు వచ్చిందని, ఓటమి వచ్చిందని, ఇదయిందని అదయిందని, అనుకున్న ఫలితం రాలేదని అనేవి తాత్కాలికంగా కొంచెంగా బాధించినా మళ్ళీ సర్దుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా ప్రయోజనాల కోసం చెయ్యరు. నిన్ను దలుచుకుంటూ నీ అనుగ్రహం అనుకుంటూ ఏ పనైనా చేస్తారు వాళ్ళు. వాళ్ళందరినీ కూడా నువ్వు ఎంతో అనుగ్రహం చూపించాలి. ఇంకా నీకేం కావాలి నీకు అని నువ్వు మాకు మోహం పుట్టిస్తావు. కానీ నాకు అర్థమైంది స్వామి, మనుషులు ఒకరినొకరు నీకు కావాల్సింది నేను ఇస్తాను అని చెప్పేవి కూడా నువ్వు చేసే మాయమాటలే. మోహమే అది కూడా. ఫలితాల కోసం పనులు చేసి చిక్కుపట్టడం అనేది కూడా నీ మాయ వల్లనే జరుగుతోంది. అన్నీ కూడా అంతర్యామి అయిన నీలో గనక సన్యసించేస్తే ఎవడికి ఏ ఇబ్బంది అవ్వదు, పనులు జరుగుతూ ఉంటే చిక్కులు ఉండవు. నీ మాయ వల్ల మోహపడిన వాళ్లకు మటుకే వేరే ఏదో ఉన్నది అని అనిపిస్తూ ఉంటుంది, ఇతరులు ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ప్రయోజనము అనే మాటకు అసలు అర్థం తెలియదు. ప్రయోజనము అనే మాటని ఫలితము అని పొరపాటుగా అర్థం చేసుకుంటారు. కానీ ప్రతిదానికి నువ్వే ప్రయోజనము, నిన్ను తలుచుకున్నప్పుడు నువ్వే ప్రయోజనం అవుతావని అందరికీ తెలియజేయాలి. కొడుకు అడగకపోయినా కూడా తండ్రి కొడుకు హితమే కోరతాడు కదా, కొడుకు మంచే కోరతాడు కదా తండ్రి.
అట్లాగే నువ్వు మాకు అందరికీ హితమే కోరుతావు, మంచే కోరుతావు. ఇలా తెలియటమే శరణాగతి అని చెప్పి పృథు చక్రవర్తి అనేక రకాలుగా నారాయణుని స్తుతి చేస్తూ ఉంటే నారాయణుడు ఇట్లా అన్నాడు, నాతో ప్రేరేపించబడిన వాడివైనందువల్లనే నువ్వు ఇలాంటి భక్తి భావాన్ని పొందావు. నేనే దీనికి కారణం. నీ భక్తికి కూడా నేనే కారణం. నువ్వు చెప్పింది నిజమే. ఇట్లాంటి భక్తి కొండలాగా చలనం లేని భక్తి, దాంతోనే దాటలేని మాయని దాటగలుగుతావు. కొండలాగా అచలమైన భక్తి వల్లనే నువ్వు మాయని దాటగలుగుతున్నావు. నాతో చెప్పబడిన, నేను ఆదేశించిన కర్తవ్యాన్ని, పనిని ఇంకో దృష్టి లేకుండా జస్ట్ చేయడమే నీ వంతు. నీ ముందుకొచ్చిన పని నువ్వు చేసుకుంటూ పోవటమే. అన్ని పనులు నేనే ఇస్తున్నాననే భావం నువ్వు పెట్టుకున్నది చాలా కరెక్టు. దానివల్ల నీకు సకల శుభాలు కలుగుతాయి. నీలాంటి భక్తులకు స్వర్గమైన, మోక్షమైన, నరకమైన ఇన్ని అర్థాలు ఏమీ లేవు. నేనిచ్చిందంతా కూడా నువ్వు స్వర్గము మోక్షము అనే తీసుకుంటావు. వ్యామోహం లేని వాళ్ళకి అన్ని పదాలకు నేనే అర్థం అని నువ్వు కూడా ఇదే అర్థం చేసుకున్నావు, కరెక్ట్గా అర్థం చేసుకున్నావు అంటున్నాడు. ఇంకా దైవం తప్ప ఇంకేమీ లేదు అని తెలిసినప్పుడు ఇది కావాలి అది వద్దు అని ఎందుకు అడుగుతాం? అడగాల్సిన అవసరం లేదు కదా. ఇంకా కూడా పట్టిన రోషాన్ని వదలటం చాలా కష్టం. కానీ నా మాట మీద నువ్వు ఇంద్రుణ్ణి వదిలేసి శ్రమించావు, నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను అని చెప్పి నారాయణుడు ఆయన చేసే పూజలన్నీ కూడా అందుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో నరులు, సిద్ధులు, చారణులు, దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నరులు, పితరులు, సాధ్యులు, సర్పములు, సమస్త జీవులు కూడా ఆనందంలో మునిగి తేలారుట. పృథు చక్రవర్తి చూపించిన మార్గంలోనే వాళ్ళందరూ కూడా జీవించారు. అంతర్యామి భావనలో జీవించే భాగవతోత్తములందరూ కూడా సంతోషపడ్డారట. అందరిలోనూ యజ్ఞపురుషుణ్ణి దర్శించి అతడందరినీ సత్కరించాట. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ నివాసాలకు వెళ్ళిపోయారు. జయ జయ శబ్దాలతో విష్ణువుని స్తుతించారు. దేవుడనేవాడు ఇంద్రియాలకు కనపడ్డు గాని, మన సెన్సెస్కి అందడు గాని, ప్రతి మనిషిలోనూ లోపలగా ఉంటూ ప్రతి దేహంలోనూ కనిపిస్తూనే ఉన్నాడు కదా. ఇది చాలా విచిత్రము అని స్తుతిస్తూ ఉన్నాడుట పృథు చక్రవర్తి. అలా స్తుతిస్తూ వాసుదేవుడికి నమస్కారం చేసి తన పట్టణంలో ప్రవేశించాడు. అంటే అర్థం ఏంటంటే బ్రహ్మజ్ఞానంతో దేహాలయందు జీవుడై మెలగెను అని అర్థం. ఆయన ఇప్పుడు బ్రహ్మజ్ఞాని అని మనకు అర్థమైంది కదా. సర్వత్రా దైవమే ఉన్నాడని తెలిసినవాడు, సమస్తానికి దైవమే కారణం అని తెలిసినవాడు. అటువంటి వాడు అందరిలో సర్వత్రా దైవం ఉండి కనపడుతూ ఉండటం, కనపడని వాడు, అందని వాడు కనపడుతూ ఉండటం ఆశ్చర్యమో అని గ్రహించిన వాడు మరి బ్రహ్మజ్ఞాని అయిపోయినట్టే. అటువంటి వాడు దేహాల్లో జీవుడై వచ్చాడు. ఆ పురప్రవేశ సమయంలో అనేక రకాలుగా పురమంతా కూడా చక్కగా అలంకారాలు చేశారట. రత్నాల ముగ్గులు పెట్టారట. పళ్ళు పూలు ఎన్నో సమర్పించారట. మార్గం అంతా శుభ చిహ్నాలుగా దోవంతా పేలాలు చల్లారుట. ఆ దోవకి రెండు పక్కల బాటలకు రెండు పక్కల దీపస్తంభాలు, పోక చెట్లు నిలబెట్టారుట. ప్రతి గృహము స్వాగతం ఇచ్చిందిట. అంటే అర్థం ఏంటి? దేహదారులు ఒకళ్ళనొకళ్ళు స్వాగత వాక్యాలతో సంభాషించుకున్నారన్నమాట. కస్తూరి, కర్పూరం, చందనం, అగరు అన్నీ కలిపిన నీళ్లు దోవలంతా చల్లారుట. చెట్లు చిగిర్చి పూలు పూసినయిట. ఇట్లా సర్వాలంకార శోభితమైన పురాన్ని ప్రవేశించి రాజమార్గంలో వెళ్తూ ఉంటే నగరంలో ఉన్న ముత్తైదువులు చక్కగా బంగారు పళ్ళెరాలతో హారతులు ఇచ్చారుట. శంఖధ్వానాలు వినిపించినయిట. దుందుబులు బాకాలు మ్రోగినయిట. ఋత్విక్కులందరూ ఆశీర్వచనాలు చేశారట. వందిమాగధులు స్తుతి చేశారట. ఇన్ని గౌరవములతో గర్వము ఎరుగని వాడై పృథు చక్రవర్తి అంతఃపుర ప్రవేశం చేశాడు. అంతఃపురంలోకి వెళ్ళాడు గర్వం ఎరుగని వాడు. సమస్త పట్టణాలలోని జనాల పూజలు అందుకున్నాడు. సంతుష్ట హృదయుడై తృప్తిగా ఉన్న హృదయంతో ప్రియమైన వరములతో వాళ్ళని అనేక రకాలుగా పూజ చేశాడు. ప్రజనులందరినీ కూడా ఇట్లాంటి మహనీయమైన ప్రవర్తన గలవాడు కాబట్టి నిందలేని ప్రవర్తనతో భూమిని పరిపాలించి తన కీర్తిని, దేవుడి అంతర్యామిత్వమే సాక్షాత్తు పరమాత్మే వచ్చి ఇక్కడ రాజ్యం చేస్తున్నాడు అన్నట్టుగా పృథు చక్రవర్తి ఉత్తమ పదవిని పొందాడు అని ఇట్లా చెప్పి మైత్రేయుడు విదురుడికి చెప్పాడని చెప్పి
శుకుడు పరీక్షిత్తుకు తెలిపిన వృత్తాంతం సూతుడు శౌనకాదులకి చెప్పాడు. అప్పుడు విదురుడు మైత్రేయుడితో ఇట్లా చెప్పాడుట. నా రికార్డింగ్ నెంబర్ 193 అయిపోయింది. 561 పద్యాల వరకు మనం చెప్పుకున్నాం.